దేశంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించింది. ముఖ్యంగా సమాజంలో వివక్షకు గురయ్యేటువంటి మహిళలకు, అంతేకాకుండా ఎక్కువగా ఎవరైతే వేధింపులకు గురయ్యేటువంటి మహిళలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలను కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చట్టాల గురించి చాలామంది మహిళలకు కూడా ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. సో వీటన్నిటిని అంటే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఏదైనా వివక్షకు గురైనప్పుడు లేదంటే వేధింపులకు గురైనప్పుడు వాటిని లీగల్గా ఎట్లా ఫైట్ చేయాలి, సో కోర్టులో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, వీటన్నిటిని గురించి కూడా చెప్పడానికి పింక్ లీగల్ ఫౌండర్ మానసి చౌదరి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఒక బుక్ రాశారు. అదే లీగల్లీ యువర్స్. లీగల్లీ యువర్స్ పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ బుక్స్లో మహిళల కోసం ఉన్నటువంటి చట్టాలు అన్నీ కూడా వీటిని కూడా సింప్లిఫై చేసి ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా దీంట్లో ఆన్సర్స్ను ఆమె పొందుపరిచారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ బుక్ లీగల్లీ యువర్స్ అనేటువంటి బుక్ దొరుకుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేడం మనతో ఉన్నారు, మానసి చౌదరి గారు. ఒకసారి మాట్లాడదాం, బుక్ సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాం. మేడం హాయ్, ముందుగా కంగ్రాచులేషన్స్. మార్కెట్లో బుక్ బాగా వెళ్తుంది, చాలామంది కొనుక్కుంటున్నారు. సో అసలు ఏంటి మేడం అంటే లీగల్లీ యువర్స్ అంటే ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్లీ యోర్స్ అంటే మెయిన్ అంటే లా ఉట్టి లాయర్స్ కోసం కాకుండా అందరి కోసం, అందుకే లీగల్లీ యోర్స్ అని బుక్ రాశాను. సో లీగల్లీ యోర్స్ ఇండియాలో ఫస్ట్ బుక్ మహిళకి అన్ని వాళ్ళ హక్కుల గురించి ఈజీ లాంగ్వేజ్లో మీకు ఒక లాయర్ బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అట్లా లాంగ్వేజ్లో రాసి ఈజీగా అన్ని రైట్ ఫ్రమ్ సెక్షువల్ హారెస్మెంట్, లేకపోతే సైబర్ బులింగ్ రిలేటెడ్, మనం ఫోన్లో ఏదైనా అయితే, లేకపోతే మరి డొమెస్టిక్ వైలెన్స్ అది ఒక ప్రాబ్లం, మ్యారేజ్, డివోర్స్, కస్టడీ, పోలీస్ కంప్లైంట్ ఎట్లా ఫైల్ చేయాలి, కోర్ట్ కేసు ఎట్లా ఫైల్ చేయాలి, ఎక్కడ ఫైల్ చేయాలి, మీరు ఫైల్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, స్టార్ట్ టు ఫినిష్ అన్ని విషయాలు ఈజీ లాంగ్వేజ్లో ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అది ఈ బుక్ రాశాను నేను. ఓకే, అంటే యాక్చువల్గా బుక్ రాయడానికి అంటే ప్రతి బుక్ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒక అంటే రియల్ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఏదో ఇన్స్పైర్ అయ్యి రాస్తూ ఉంటారు. సో మీరు మెయిన్గా ఈ బుక్ రాయడానికి రీజన్ ఏంటి? సో పింక్ లీగల్లో నాకు చాలా కేసెస్ వస్తూ ఉంటాయి మహిళల దగ్గర నుంచి. వాళ్ళకి వేరే వేరే ప్రకార ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెజారిటీ అంటే డొమెస్టిక్ వైలెన్స్, కానీ వేరే టైప్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, సెక్షువల్ హారెస్మెంట్, లేకపోతే ప్రాపర్టీలో వాళ్ళకి హక్కులు ఇవ్వట్లేదు, అట్లాంటివి వెరైటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అన్ని ప్రాబ్లమ్స్ చూసి నాకేం అర్థమైందంటే ఉట్టి తెలుసుకోవడం అయితే నా ప్రాబ్లంకి ఇవి నా రైట్స్ అంతా తెలుసుకోవడం సఫిషియంట్ ఉండదు. దాని తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఒకటంటే నాలెడ్జ్ ఉంది, సరే నా రైట్స్ వయలేట్ అవుతున్నాయి, కానీ దాని తర్వాత మరి ఇప్పుడు నేను ఏం స్టెప్ తీసుకోవాలి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, కోర్ట్ కేసు ఫైల్ చేయాలా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఉట్టి సరే ఇవ్వాలి అని అనుకోవడం, కానీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రాపిచ్చి అవి ఫాలో అప్ చేసి అది అన్నీ చేయడం వేరేది. సో అది చేస్తేనే మనకు ఇంకా నెక్స్ట్ స్టెప్లో జస్టిస్ వస్తుంది. సో ఆ స్టెప్ ఎట్లా తీసుకోవాలి, ఆ గ్యాప్ మధ్యలో గ్యాప్ అయితే తెలుసుకోవడం, ఇంకా ఆ యాక్షన్లో ఏం గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఎట్లా ఫిల్ చేయాలి, ఆ థాట్తో నేను ఈ బుక్ రాశాను. సో ఈ బుక్లో అవి అన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్, మన రియల్ వరల్డ్లో ఒకటి థియరీ లాగా కాకుండా మన రియల్ వరల్డ్ డే టు డే వరల్డ్లో ఎట్లా మనం స్టెప్స్ తీసుకోవచ్చు, లేకపోతే కోర్టుకి వెళ్ళడం ప్రతి మ్యాటర్ కోసం అవసరం ఉండదు, ఇంట్లోనే మనం ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఆఫీస్లో ఏదైనా జరిగితే అక్కడ ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు, అవి అన్ని డే టు డే ప్రాక్టికల్ టిప్స్. మహిళకి ఎక్కడ నాలెడ్జ్ ఉండదు. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఈ బుక్ గురించి ఆలోచించుకున్నాను. అంటే ఇప్పుడు చాలామంది లీగల్గా అనేసరికి అది కొంచెం టిపికల్గా ఉంటుంది, అర్థం కాదు మనకు ఆ సెక్షన్స్ అవన్నీ అనుకుంటుంటారు. సో మీరు ఎట్లా సింప్లిఫై చేశారు ఆ లాంగ్వేజ్ దీంట్లో? సో ఈ బుక్ మీరు చదువుకుంటే ఫస్ట్ అంటే 6th క్లాస్ స్టూడెంట్ నుంచి సీనియర్ సిటిజన్ వరకు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు, అంతా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది. సెకండ్ అంటే దాంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మరి మూవీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ మూవీలో మీరు చూస్తే అట్లా మీకు గుర్తొస్తే, దృశ్యం మూవీలో ఎట్లా ఒక సీన్ ఉంది, పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీని అందరికీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మరి లాకప్ చేసి కొట్టారు. సో అట్లాంటిది రియల్ లైఫ్లో చేయొచ్చా? ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే
మనకి ఆ రైట్స్ ఉన్నాయి, ఆ పోలీస్ అది రైట్స్ వయలేట్ చేయకూడదు. సో అట్లాంటివి అన్ని మూవీ ఎగ్జాంపుల్స్, డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్స్, రియల్ స్టోరీ ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అవి అన్నీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది బోరింగ్గా లెక్చర్ లాగా లేకపోతే టెక్స్ట్ బుక్ లాగా కాకుండా ఈజీగా అయితే టీ కాఫీ తీసుకొని చాయ్ తాగేటప్పుడు చదువుకోవాలి అట్లాంటిది బుక్ ఉంది అది. ఓకే, అంటే ఏంటి మేడం, అంటే ఎలాంటి టాపిక్స్ మీరు ఫస్ట్ ఎలాంటి టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు దీంట్లో? సో స్లోగా అంటే ఎట్లా చదివే వాళ్ళకి ఎట్లా ఎంగేజ్ చేస్తున్నారు బుక్స్ ద్వారా? సో ఈ బుక్ 2 పార్ట్స్లో డివైడెడ్ ఉంది. ఫస్ట్ పార్ట్ అంటే అన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవడం. సో సైబర్ బులింగ్, సెక్షువల్ హారెస్మెంట్, వర్క్ ప్లేస్లో ఎట్లా రైట్స్ ఉంటాయి, మరి మ్యారేజ్, డివోర్స్, డొమెస్టిక్ వైలెన్స్, ఇన్హెరిటెన్స్, అవి అన్నీ. సెకండ్ పార్ట్ అంటే టేకింగ్ యాక్షన్. సో ఇది తెలుసుకున్నాక ఏం చేయాలి దాని గురించి. సో పోలీస్ కంప్లైంట్, కోర్ట్ కేస్, అవి అన్నీ సెకండ్ పార్ట్లో ఉన్నాయి. సో ఎవరైనా వేరే స్టేజెస్, సో స్టూడెంట్కి ఒక 12th క్లాస్ స్టూడెంట్కి ఏం రెలవెంట్ ఉంటుంది, సైబర్ బులింగ్, సెక్షువల్ హారెస్మెంట్, సో అది బుక్ తీసుకొని ఫస్ట్ అవి చాప్టర్స్ చూసుకోవచ్చు. ఎవరైనా కొంచెం మిడిల్ ఏజ్డ్ వర్కింగ్ ఫీమేల్ ఉంటే తనకి ఆఫీస్లో లేకపోతే ఇంట్లో ఏమేం జరుగుతాయి అది రెలవెంట్ ఉంటుంది. సో తన ఆ చాప్టర్ ముందు చూసుకొని మరి వేరే చాప్టర్స్ చూసుకోవచ్చు. సో ఎవరికి ఏదైనా విషయంలో ఇంట్రెస్ట్ ఉంటే లేకపోతే అది దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఆ చాప్టర్ చదివి మరి మిగతా సో మన కన్వీనియన్స్ ప్రకారం మన ఇంట్రెస్ట్ ప్రకారం చదువుకొని యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇంకా అంటే ఆల్రెడీ మార్కెట్లో బుక్ ఉంది కాబట్టి సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మేడం? అంటే కొంత సెలబ్రిటీలు కూడా దీన్ని చదివిన వాళ్ళు ఉన్నట్టున్నారు. సో ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? అంటే కామన్ పబ్లిక్ నుంచి కానివ్వండి, సెలబ్రిటీస్ నుంచి కానివ్వండి, రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఎలాంటి అప్రిసియేషన్ మీకు వస్తుంది? రెస్పాన్స్ అంటే బై గాడ్స్ గ్రేస్ చాలా మంచిగా వచ్చింది ఈ బుక్ కోసం. సో సెలబ్రిటీస్ ఆఫ్ కోర్స్ దీన్ని బుక్లో కూడా ఉంది, వాళ్ళు నోట్స్ ఆల్రెడీ చదివేసి రాశారు. ఎందుకంటే వాళ్ళు దీని ముందు కూడా నా పని కూడా ఎక్స్పీరియన్స్ చేశారు అవి అన్నీ. ఇంకా దాని తర్వాత ఇప్పుడు రిలే బుక్ స్టోర్స్లో ఆల్ ఓవర్ ద కంట్రీ రిలే బుక్ స్టోర్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్లో, మాల్స్లో, అక్కడ అన్ని బుక్ స్టోర్స్లో బెస్ట్ సెల్లర్ ర్యాక్ మీద ఆల్రెడీ 1 మంతే అయింది రిలీజ్ అయ్యి, కానీ బెస్ట్ సెల్లర్ ర్యాక్లో బుక్ ఆఫ్ ద మంత్లో ఉంది. ఇంకా నాకు చాలా మహిళల దగ్గర నుంచి మెసేజెస్ అయితే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి అవి మెసేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఇవి అని. సెలబ్రిటీ ఇంకా అది కాకుండా కామన్ పబ్లిక్, ఎందుకంటే ఈ బుక్ కామన్ పబ్లిక్ కోసం. సో వాళ్ళ దగ్గర నుంచి నాకు మెసేజెస్ వస్తాయి. నేను ఈ బుక్ నా ఫ్రెండ్కి ఇచ్చాను, తన డివోర్స్ అవుతుంది, తన ఈ బుక్ చదివి తనకి చాలా హెల్ప్ అయింది, అన్నీ అర్థమైనాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే అవి అన్నీ ఈ బుక్లో క్లియర్ అయిపోయినాయి. సో తనకి మంచి డైరెక్షన్ వచ్చింది ఎట్లా అప్రోచ్ చేయాలి. సో అట్లాంటి మెసేజెస్ నాకు వస్తున్నాయి. సో ఆ మెసేజెస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇంకా ప్రెషియస్. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా అందరూ మెయిన్ ఏమంటున్నారంటే చాలా ఈజీ అర్థం చేసుకోవడానికి, ఏదైనా విషయం చాలా చాలా ఈజీ, ఇంకా లాంగ్వేజ్ కూడా చాలా ఫ్లోయీ లాంగ్వేజ్ ఉంది. సో కాన్వర్జేషన్ మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఇప్పుడు అట్లా లాంగ్వేజ్లోనే నేను రాశాను బుక్. అంటే ప్రజెంట్ బయట సమాజం చూసుకుంటే సో మహిళలకు కానివ్వండి లేదంటే కామన్ పబ్లిక్ కానివ్వండి, సో ఈ బుక్ అవసరం ఎంత ఉందంటారు? అంటే కంపల్సరీగా ఇందులో ఉన్నటువంటి విషయాలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఏంటి? కంపల్సరీ అవును. ఎందుకంటే చూడు, మీరు రోడ్ మీద బయట తిరిగితే ఏదైనా సెక్షువల్ హారెస్మెంట్ లాగా ఎవరైనా స్టేర్ చేస్తారు, ఈవ్ టీజింగ్ అవుతారు, లేకపోతే ఫోన్ తీస్తే అక్కడ ఏదైనా సైబర్ బుల్లింగ్ అవుతుంది, మీరు ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏదైనా ఉంటుంది, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ మహిళకి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్. సో మన అందరికీ డే టు డే ఇవి జరుగుతూనే ఉంటాయి, కానీ మనకి నాలెడ్జ్ ఉండదు ఎట్లా డీల్ చేయాలి. సో దాన్ని బట్టి మనం వదిలేస్తాము, సరేలే ఇది నార్మల్ లైఫ్, ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అని వదిలేస్తాము. కానీ మనకి లా తెలిస్తే మనం యాక్షన్ తీసుకోవచ్చు. సో ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లాగా అనుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ మనం అందరం తీసుకుంటాము. ఎందుకు తీసుకుంటాము? రేపు హాస్పిటల్కి వెళ్ళాలని తీసుకోము కదా. కానీ 6 months తర్వాత, 1 year తర్వాత ఏమైనా ప్రాబ్లం జరిగితే అప్పుడు అక్కడ వెళ్ళకుండా మనకి అన్నీ క్లియర్గా ఉంటాయి. అట్లానే ఇది కూడా ఏదైనా ప్రాబ్లం మీకు లేకపోతే మీ సరౌండింగ్స్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు మళ్ళీ గూగుల్లో చూసుకొని హాఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, లేకపోతే అరే మీకు ఎవరు లాయర్ తెలుసా, ఎవరు మరి లాయర్ వాళ్ళ ఆఫీస్ వెతుకొని అట్లా చేయకుండా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది. సో కూల్గా మీరు కూర్చొని ఏం చేయాలి ఆలోచించుకోవచ్చు. అందుకే అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు మనకు బిఎన్ఎస్ కొత్తగా వచ్చింది కాబట్టి సో దానికి అనుగుణంగానే బుక్ టాపిక్స్ ఉన్నాయి ఎట్లా?
అవును. సో ఈ బుక్ బిఎన్ఎస్ వచ్చినాక తర్వాతనే పబ్లిష్ అయింది. సో అన్ని సెక్షన్స్ అన్ని లాస్ బిఎన్ఎస్ తో అప్డేట్నే అయిపోయినాయి. కానీ బిఎన్ఎస్ ఇంకా ఐపీసీలో ఎక్కువ ఏం డిఫరెన్స్ లేదు. ఉట్టి సెక్షన్ నెంబర్స్ మార్చినాయి. ఇంకా చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే బుక్లో మెయిన్గా మీరు ఏ టాపిక్ పైన ఎక్కువగా స్కోప్ పెట్టారు మేడం? అట్లా ఏం లేదు. అన్ని టాపిక్స్ మీద ఈక్వల్ ఫోకస్ ఉంది. ఎందుకంటే ఏ మహిళకి ఏమి ఇంపార్టెంట్ ఉంటుంది అది వేరే మహిళకి ఇంపార్టెంట్ కాకుండొచ్చు. సో అన్ని టాపిక్స్ మీద ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఇంకా అన్ని దాని మీద మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఎవరికైనా ఏం రెలెవెంట్ ఉంది అది వాళ్ళు చదువుకొని మిగతా అన్ని ఎప్పుడు టైం దొరుకుతుంది అప్పుడు చదువుకోవచ్చు. ఓకే. ప్రజెంట్ ఓన్లీ ఏ లాంగ్వేజ్లో ఉంది మేడం ఇది బుక్? ప్రెజెంట్లో అంతే ఇంగ్లీష్లో లాంచ్ చేశారు. మరి దాని తర్వాత మీ రెస్పాన్స్ వల్ల వాళ్ళు ఇంకా వేరే లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. హిందీ, తెలుగు, ఇంకా వేరే రీజనల్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఓకే. తెలుగులో కూడా మీరు బుక్ రాయాలని కోరుకుంటున్నాను. అయితే నేను రాయాలంటే నాకు తెలుగులో టెక్నికల్ టర్మ్స్ రావాలి కదా. సో నేను నాలెడ్జ్ చెప్పొచ్చు, మ్యాటర్ చెప్పొచ్చు, కానీ మరి మీరు రాయొచ్చు అది. నెక్స్ట్ ఏంటి మేడం? అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు అనుకున్న ప్రకారం ఒక బుక్ రిలీజ్ చేశారు మహిళల హక్కుల కోసం. సో నెక్స్ట్ ఎట్లా ఇంకా ఏమేమి చేయబోతున్నారు అనుకోవచ్చు? నెక్స్ట్ మెయిన్ అంటే ఈ బుక్ అన్ని మహిళల దగ్గర వెళ్ళాలి. అది నా అది నా ప్రయత్నం. ఎందుకంటే ఈ బుక్ ఉట్టి రిలీజ్ చేయడం ఇనఫ్ కాదు. అది ఎవరి కోసం రాశాను అన్ని కామన్ పబ్లిక్ వాళ్ళకి తెలియాలి ఈ బుక్ ఉంది, మాకు మార్కెట్లో హెల్ప్ చేస్తుంది మాకు. సో అది నెక్స్ట్ నా ఇంపార్టెంట్ గోల్. సో వాళ్ళ దగ్గర ఈ బుక్ వెళ్ళాలి. సో అది నేను చూసుకుంటాను. అంటే ఇప్పుడు ఓన్లీ బుక్ పైన కాన్సన్ట్రేట్ చేశారా, లేదంటే ఈ లీగల్ యూవర్స్ అనేటువంటి పేరుతో, అంటే ఇప్పుడు ఎక్కువగా మెయిన్గా సోషల్ మీడియాలో ఎక్కువగా అందరూ యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి సో అక్కడ కూడా దీని టాపిక్స్ ఏమైనా షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది? సోషల్ మీడియాలో నా పింక్ లీగల్ పేజ్ ఉంది. దాంట్లో ఆల్రెడీ 25,000 ఆర్గానిక్ ఫాలోవర్స్ ఉన్నాయి. ఇంకా నా పర్సనల్ అకౌంట్లో కూడా నేను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. కానీ నేను కంటెంట్ క్రియేటర్ కాదు. సో నేను సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ చేయను. నేను నా పని మీద ఫోకస్ చేసి సోషల్ మీడియా ఒక బై ప్రోడక్ట్. థ్యాంక్ యూ మేడం. ఇంకా బుక్ బాగా సక్సెస్ కావాలనుకోరు. థ్యాంక్ యూ అండి. మీరు ఖచ్చితంగా చదువుకోండి. కంపల్సరీ. రైట్. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్న విధంగా మహిళలకు ఉండేటువంటి హక్కులు కానివ్వండి, ముఖ్యంగా వేధింపులకు గురైనప్పుడు ఏం చేయాలి, అంటే డైరెక్ట్గా ఎట్లా లీగల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, అంతేకాకుండా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి వాటాలు ఎట్లా మహిళలకు దక్కుతాయి. సో ఇలాంటి అన్నింటినీ టాపిక్స్ని కూడా తీసుకొని సమగ్రంగా అంటే కామన్ పబ్లిక్ కూడా అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో ఈ బుక్ను మానసి చౌదరి గారు అయితే రాయడం జరిగింది. ప్రస్తుతం అయితే మార్కెట్లో ఈ బుక్కు బాగా ఆదరణ లభిస్తుంది. సెలబ్రిటీల నుంచి కామన్ పబ్లిక్ కూడా చాలామంది కూడా ఫోన్స్ చేసి మెసేజ్ చేసి అభినందిస్తున్నారని కూడా ఆమె అయితే చెప్తున్నారు. వీలైతే మీరు కూడా ఒకసారి ఈ బుక్ను చదవండి. విడుదల శంకర్తో శ్రవణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.